తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయినప్పటికీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18వ తేదీన చలో హైదరాబాద్ మహాసభ నిర్వహిస్తున్నామంటున్న బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంఘం కాంట్రాక్టర్లతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన మహాసభ నిర్వహించబోతున్నారు. ఆ మహాసభ కార్యక్రమం సంబంధించి కూడా వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా చలో హైదరాబాద్ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో మహాసభ నిర్వహించడానికి కారణాలు ఏంటి, కాంట్రాక్టర్లు ఎలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిల్డర్ అసోసియేషన్ ఇండియాకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా ఎప్పటి నుంచి కూడా మీకు కాంట్రాక్టర్లకు సంబంధించిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏం చెప్తుంది? ముఖ్యంగా ప్రభుత్వం రాకముందు నుంచి 2 సంవత్సరాలు, ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాల నుంచి మేము ఇవే ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికన్నా కనీసం గవర్నమెంట్ మా సమస్యలు పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడానికి చలో హైదరాబాద్ అని ఈ నెల 18వ తారీఖు నాడు మేము అక్కడ సన్నాహక సమావేశం పెట్టుకున్నాము. ఒకవేళ ఈ లోపల వాళ్ళు గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోకపోతే అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకొని ఫైనల్ చేసుకుందాం అనేది మా ఉద్దేశం. అంతే. ముఖ్యంగా కూడా ఎంతమంది కాంట్రాక్టర్లతో ఈ మహాసభ నిర్వహించబోతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నది ఈ మహాసభ ద్వారా? అంటే మొత్తం మాకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక 10,000 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. అంటే మోరీ కట్టే దగ్గర నుంచి మొదలుపెడితే డ్యాములు కట్టే వరకు అందరూ కాంట్రాక్టులు ఏకమై, అంటే అందరికీ 1,00,000 నుంచి మొదలు పెడితే 10 కోట్ల వరకు బిల్లు పెండింగ్, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరం కూడా ఇదే సమస్యలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి అందరం పనులు ఆపుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి విన్నవించుకుందామని 18వ తారీఖు నాడు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. మేము ముఖ్యంగా కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కాంట్రాక్టర్లే కీలకమైన కూడా చెప్పవచ్చు. కానీ అలాంటి కాంట్రాక్టర్లకు ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నారు, ఎందుకు మీకు సంబంధించిన బిల్లులను పెండింగ్ పెడతా ఉన్నారు, దీని మీద ఏం మాట్లాడతారు? బిల్లులు పెండింగ్ పెట్టడానికి కారణం ఏమి? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, క్రమసంఖ్యలో పేమెంట్ జరగట్లేదు. ఎక్కడ పనులు చేసిన వాళ్లకు, పాత పనులు చేసిన వాళ్లకు పేమెంట్లు జరగతలేవు. రెండోది, ఇప్పుడు గత నెలలో చేసిన వారికే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి మేమేం చెప్పలేము. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సీరియల్ ప్రకారంగా పేమెంట్ ఇచ్చేది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవడు ముందు పని చేస్తే వాళ్ళకు పేమెంట్ ఇచ్చేది. ఇప్పుడు కూడా మేము అదే గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనంత మాత్రాన మేము వాళ్ళని ఇబ్బంది పెట్టేది లేదు, అభివృద్ధిని అడ్డుకునేది లేదు. ఉన్న డబ్బుల్ని దామాష ప్రకారంగా ఇంతకుముందు ఎట్లా ఇచ్చారో సీరియల్గా బిల్లులు ఇవ్వని కోరుతున్నాం. మెయిన్ ఎజెండా మాది అది. దాని ప్రకారంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఈవెన్ మొన్న మేము ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 217 కోట్లు ఇచ్చారు 10 లక్షల లోపు కాంట్రాక్టర్లకు. 3,000 మంది కాంట్రాక్టర్లు బిల్లులు వచ్చినాయి. 3,000 మంది 217 కోట్లు ఇస్తే ఎవరి పైరవి లేదు, ఎవరు ఏం అడగకుండా కేవలం ముఖ్యమంత్రి కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళ బాధను తెలుసుకొని అట్లనే ఇప్పుడు కూడా మాకు మిగతా ఉన్న బిల్లులు కూడా 10 లక్షల లోపు ఇచ్చారు. తర్వాత 1 కోటి లోపు ఇవ్వండి, తర్వాత 2 కోట్ల లోపు ఇవ్వండి, తర్వాత 2 ఏళ్ల కింద ఇవ్వండి. కానీ ఈ సంవత్సరం జరిగిన పనులకు ఇస్తున్నారు, గతంలో జరిగిన పనులకు ఇవ్వట్లేదని మా ఆవేదన. దానికే 18వ తారీఖు నాడు చలో హైదరాబాద్ అని ప్రోగ్రాం పెట్టుకున్నాము. దానికి అన్ని జిల్లాల నుంచి మంది వస్తున్నారు. కనీసం 3,000-4,000 మంది వస్తారు. వచ్చినాక అందరి ఆవేదనను అర్థం చేసుకొని అందరి ఒపీనియన్ తీసుకొని ఏం చేయాలా అని అప్పటి వరకు మేము మొన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసి చెప్పి వచ్చాము. తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నాము. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేస్తానంటే దాంట్లో కూడా మేము లేదు, ఇట్లా గవర్నమెంట్ నుంచి మనకు అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి మీ పనులు మీరు చేయండి అని అందరినీ కన్విన్స్ చేసి ఏ రకంగా అయితే రాష్ట్రం అభివృద్ధి కావాలి, మా కుటుంబాలు నిలబడాలనేదే మా ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు.
దయచేసి ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మా బాధను అర్థం చేసుకోండి. కానీ మేమేదో యాక్చువల్గా మేము ఇంతవరకు కాంట్రాక్టర్ అసోసియేషన్ నుంచి పేమెంట్ల గురించి ఎన్నడూ మేము రోడ్డున పడలే. 10 ఏళ్ల తర్వాత పడుతున్నాం. మా హక్కుల కొరకు మాత్రమే, మా ట్యాక్స్లకు మా మా వాటి హక్కుల కొరకు మాత్రమే మేము అసోసియేషన్ నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ దగ్గర పోయినాం, సెక్రటరీల దగ్గర పోయినాం, వాళ్ళు సహకారం చేశారు, మాకు జీవోలు ఇచ్చారు. మమ్మల్ని ఈ రోజు వరకు ఇట్లా నిలబడ్డం అంటే గవర్నమెంట్ సహకారంతో. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి చనిపోతున్నానండి, పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఊరేసుకున్నారంటే మీరు ఆలోచించండి. ఊరి అంతా ధైర్యంతో వేసుకుంటాడు, ఎంత బాధ ఉంటే వేసుకుంటాడు. నాగర్ కర్నూలు నేను పోయొచ్చానండి మా స్టేట్ అసోసియేషన్ నుంచి. నేను ఇలా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్కు. కానీ ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో పేమెంట్ల గురించి రోడ్ ఎక్కుతామని అనుకోలేదు. మా హక్కుల గురించి మాత్రమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ బాగున్నారు. ఒక్క 2-3 స్టేట్లలోనే ఇట్లాంటి అవస్థలు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా రోడెక్కిన పరిస్థితి లేవు. ఏ ప్రభుత్వం నుంచి మీకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు? ఎంత మేరకు పెండింగ్లో ఉంది బిల్లు మొత్తం? మాకు 2018 నుంచి మా కష్టాలు ప్రారంభమైనాయి. గత ప్రభుత్వంలో 2018లో ప్రారంభించి తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక సీఎం గారిని కలవడం జరిగింది. వాళ్ళు చాలా మాకు పాత గవర్నమెంట్లో అసలు అపాయింట్మెంటే ఉండకపోయేది. కొత్త గవర్నమెంట్లో అపాయింట్మెంట్ ఇస్తున్నారు, బట్ వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, టైం సాగదీస్తున్నారు తప్ప పేమెంట్ ఇవ్వట్లేదు. వచ్చిన కొత్తలో కొన్ని ఇద్దాము, తర్వాత కొన్ని ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మెయిన్ జరిగేది ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వట్లేదు. గత 5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వకపోతే మీకు తెలుసు, ఒక 100 రూపాయలు 5 సంవత్సరాలకు 200 అయితే అంటే మా 100 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చినా మాకు ఇవ్వనట్టే లెక్క, ఆ వడ్డీల కిందకే జమ అవుతున్నాయి. సో మేము పనిచేయకపోవడం వల్ల ప్రజలకు కూడా చాలా ఈ అందుబాటులో సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేలేమో తాపత్రయపడుతున్నారు వర్కులు కావాలని, అక్కడి నుంచేమో పేమెంట్లు వస్తలేవు. ఎమ్మెల్యేలు కూడా తహతహలాడుతున్నారు, మాతో కష్టపడి ఇబ్బంది పెట్టి పని చేపిస్తున్నారు మినిస్టర్లు కానీ అందరు. కానీ అక్కడ డబ్బు లేదు. ఈ డబ్బులు మేము అనేది కోరుకునేది ఒకటి ఏం కోరుకుంటున్నామంటే, ఉన్న డబ్బుని క్రమ పద్ధతిలో సీరియల్ ప్రకారం అందరికీ పేమెంట్ ఇస్తే అందరూ హాయిగా ఉంటారు. మళ్ళీ ఆ డబ్బు కూడా మళ్ళీ మీకే పెట్టుబడి పెడతారు, గవర్నమెంట్కే. మీరు ఏదో 100 కోట్లు ఇస్తే వాళ్ళకి కాళ్ళు కడుగుతున్నారు. విదేశాల నుంచి వచ్చి కార్పొరేట్ కంపెనీలు పెడతామంటే మేము 20,000 కోట్లు పెట్టినాం, మాకు ఇచ్చే మర్యాద ఇదేనా? కొంచెం ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, మా పేమెంట్లు ఇప్పించండి దయచేసి. ముఖ్యంగా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించాలంటూ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కాంట్రాక్టర్లు అయితే రోడెక్కిన పరిస్థితి ఉంది. దీనికి కాంట్రాక్టర్ల సమస్యలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి తీసుకెళ్లినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 18వ తేదీన చలో హైదరాబాద్ మహాసభను నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఇటు బిల్డర్ అసోసియేషన్ ఇండియా కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో కూడా ఒక పోస్టర్ను కూడా ఆవిష్కరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గ్రామాల అభివృద్ధి జరగాలంటే ప్రధానమైనటువంటి కీలకంగా ఉండేది మాత్రం కాంట్రాక్టర్లే. అలాంటి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లింపులు జరపాలి, లేని ఏళ్ళ మాత్రం కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందంటూ కూడా కాంట్రాక్టర్లు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. విడుదల సుధీర్ తారకృష్ణ, 6 న్యూస్, వరంగల్.